హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. జై హనుమాన్ మూవీలో హీరో ఎవరో మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు చెప్పడం జరిగింది. హనుమంతుని పాత్రలో ఎవరు నటించబోతున్నారో అనేది కూడా కొంచెం క్లారిటీ ఇవ్వడం జరిగింది. వీటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా మరియు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హనుమాన్ మూవీ సంక్రాంతి బరిలో బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడం జరిగింది. జనవరి 12న రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి పాజిటివ్ టాక్తోని దూసుకొని పోతుంది. ప్రేక్షకులకు మాత్రమైతే విశేషంగా ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా హనుమంతుల వారి యొక్క క్యారెక్టరైజేషన్ కానీ, తేజ సజ్జ యొక్క క్యారెక్టర్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమా స్టోరీ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, విజువలైజేషన్ కానీ, గ్రాఫిక్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ సినిమా ఉంది. మంచి పాజిటివ్ టాక్తోనే దూసుకొని పోతుంది. దాదాపు రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు 11 డేస్ అవుతుంది. 11 డేస్లో మన హనుమాన్ మూవీ వచ్చేసరికి 220 కోట్లు సంపాదించడం జరిగింది. అంటే హనుమాన్ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 20 కోట్లు, కానీ మూవీ కలెక్షన్ 220 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 200 కోట్లు ఇట్లా ప్రాఫిట్తోని దూసుకొని పోతుంది. ప్రజెంట్ వరకు అయితే ఇప్పటికి కూడా కలెక్షన్ పరంగా దూసుకొని పోతుంది. మంచి పాజిటివ్ టాక్తోని దూసుకొని పోతుంది ప్రజెంట్ వరకు అయితే. ముఖ్యంగా ఈ సినిమాలో మనకు వచ్చేసరికి లాస్ట్ ఎండింగ్లో హనుమంతుల వారు చూపించే విధానం కానీ, హనుమంతుల యొక్క క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. అయితే ఈ క్యారెక్టర్లో ఎవరు నటిస్తారా అనేది మాత్రం అయితే ప్రశాంత్ వర్మ కానీ పూర్తిగా రివీల్ చేయలేదు. అయితే పార్ట్ 2లో వచ్చేసరికి హనుమంతులు వారే మెయిన్ రోల్గా ఉండబోతున్నట్లుగా అయితే మన ప్రశాంత్ వర్మ గారు చెప్పడం జరిగింది. తేజ సజ్జా హీరోగా ఉండకపోవచ్చు, హనుమంతుల వారే మెయిన్ రోల్గా ఉంటున్నట్లుగా అయితే ప్రశాంత్ వర్మ గారు చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. అయితే హనుమంతుల వారి క్యారెక్టర్లో స్టార్ హీరోను నటించబోతున్నట్లుగా అయితే గట్టిగాను వినిపిస్తుంది. దీనిపైన అయితే ప్రశాంత్ వర్మ గారు అయితే త్వరలోనే క్లారిటీ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. హనుమాన్ మూవీ కంటే జై హనుమాన్ పార్ట్ 2 మూవీ 100 రెట్లు ఉంటుందని, ఆ స్థాయిలో సినిమా ఉండబోతున్నట్లుగాను ప్రశాంత్ వర్మ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మెయిన్గా హనుమంతుల వారి యొక్క క్యారెక్టరైజేషన్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చెప్పడం జరిగింది. పార్ట్ 2లో హనుమంతుల వారి క్యారెక్టరే మెయిన్ రోల్గాను ఉండబోతున్నట్లు కూడా ప్రశాంత్ వర్మ గారు చెప్పడం జరిగింది. అయితే క్యారెక్టర్లో మరి ఎవరు నటిస్తారా అనే విషయం అయితే త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పడం జరిగింది. సినిమా వచ్చేసరికి మన సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. 2025లోని సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేయడానికి మన ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే దాదాపు కంప్లీట్ అయినట్లు అయితే తెలుస్తుంది. స్టోరీ పరంగా అయితే పూర్తిగా కంప్లీట్ అయినట్టు అయితే తెలుస్తుంది. కాకపోతే హనుమంతుల వారి క్యారెక్టరైజేషన్ స్టార్ హీరో కోసం వెతుకుతున్నట్లయితే అందుతున్న మరి సమాచారం. మరి హనుమంతుల వారి క్యారెక్టర్లు ఎవరు నటిస్తున్నారు అనేది చూడాలి. బాగా ఇండస్ట్రీ నుంచి అయితే టాక్ వచ్చినట్లయితే చిరంజీవి గారు అన్న, లేకపోతే రానా దగ్గుపాటి అన్న నటించబోతున్నట్లయితే తెలుస్తుంది. ఈ క్యారెక్టర్కి అయితే వీళ్ళిద్దరు ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నట్లయితే అందుతున్న మరి సమాచారం. దీనిపైన అయితే మరి ఎలాంటి అయితే క్లారిటీ అయితే లేదు. ఒకవేళ వీళ్ళిద్దరు నటిస్తారా లేదా ఇంకెవరో నటిస్తారా అనేది అయితే త్వరలోనే క్లారిటీ ఇస్తానని మరి ప్రశాంత్ వర్మ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే క్లారిటీ ఎప్పుడు ఇస్తారా అనేది చూడాలి. మరి హనుమాన్ మూవీ ఫస్ట్ పార్ట్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి జై హనుమాన్ వచ్చేసరికి ఏ రేంజ్లో ఉంటుందో ఎలా ఉంటుందో మరి చూడాలి. ప్రశాంత్ వర్మ యూనివర్సిటీలో భాగంగానే ఈ హనుమాన్ మూవీ సీక్వెల్ రాబోతున్నట్లయితే తెలుస్తుంది. హనుమాన్ పార్ట్ 1 అయితే భారీ హిట్ సాధించిందని చెప్పుకోవచ్చు. దాదాపు 200 కోట్ల పైచిలకు వసూలును ప్రాఫిట్తోనూ దూసుకొని పోతుంది ప్రజెంట్ వరకు అయితే. మరి జై హనుమాన్ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో ఎలా ఉంటుందో, ప్రశాంత్ వర్మ టేకింగ్ ఎలా ఉంటుందో, విజువలైజేషన్ ఎలా ఉంటుందో, గ్రాఫిక్స్ ఎలా ఉంటుందో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో మరి చూడాలి. పార్ట్ 1కి అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి జై హనుమాన్ మూవీ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, మన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీ పైన ఇంకేదైనా అప్డేట్ ఇస్తే త్వరలోనే అప్డేట్ గురించి మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.